దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను గొట్టును. ఏంటంట? ఆ రాజు మహోన్నతుని విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఇక్కడ ఇంగ్లీష్లో ఎలాగుంటుంది తెలుసా అండి? యాంప్లిఫైడ్ వర్జన్లో, కింగ్ జేమ్స్ వర్జన్లో ఎలాగుంటుందంటే, He will speak words against the Most High God and wear down the saints of the Most High. Wear down అంటే దానికి అర్థము టైర్డ్. He will make his people tired. ఏ రీతిగా? నమ్మి విసిగిపోయేలాగా చేస్తాడంట. నమ్మి ఎటువంటి కార్యం జరగకుండా విసిగిపోయేలా. ఇక్కడ తెలుగులో అయితే నలగగొట్టును అంది, కానీ He will wear you out. Are you weared out? Are you worn out? Are you wearied? ఇవన్నీ మీ జీవితంలో ఉన్నాయా? ఇట్ ఈస్ ద అటాక్ ఆఫ్ ద ఎనిమీ. రికగ్నైజ్ ఇట్. చాలామంది యుద్ధ వీరులు ఎలాగ పడతారండి? దాడి బట్టి కాదు, హలిసిపోయి పడిపోతారు. హలిసిపోయి కుప్పకూలిపోతారు. ఒకవేళ శత్రువు ఇంకా దూరం ఉండొచ్చేమో, కానీ వీరికి ఇంకా ఏమాత్రం శక్తి లేక, నీళ్ళు లేదో, లేకపోతే ఆకలేసో, లేకపోతే ఇంకా ఏమాత్రం బలం లేక వాళ్ళు అక్కడ కుప్పకూలిపోతారు. అట్లా కుప్పకూలినప్పుడు శత్రువు వచ్చి ఈజీగా చంపేస్తాడు. ఈరోజు మనం కూడా వీరులము. వీఆర్ వారియర్స్, వీఆర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ద ఎనిమీ విల్ స్పీక్ వర్డ్స్ అగైన్స్ ద మోస్ట్ హై గాడ్ అండ్ విల్ వేర్ అవుట్. హీ విల్ మేక్ హిస్ సర్వెంట్స్ టైర్డ్. హీ విల్ మేక్ హిస్ సర్వెంట్స్ ఎగ్జాస్టెడ్. ఆ టైర్డ్నెస్ బట్టి, ఆ అలసటను బట్టి ప్యాషన్ ఉంటుందా? జీల్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఈ ప్యాషన్? ఏ లాభం? నేను ఒకప్పుడు ఎంత ప్యాషనెట్ ఉండేవాడిని, ఏ లాభము? నా జీవితంలో ఏం జరగట్లేదే అని హలిసిపోయి ప్యాషన్ పోతుంది. ఒకప్పుడు జీల్ ఉంటుంది, ఏమైనా చేయాలి దేవుని కోసం, ఏమైనా చేయాలని ఆశ, తాపత్రయం ఉంటుంది. కానీ ఎదురు చూసి ఇక విసిగిపోయి హలిసిపోయి అవంతా వేస్ట్. నమ్మొద్దు. చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ అసలు ఎక్స్ క్రిస్టియన్స్ అనేది చాలా తక్కువ ఉంటాం, కానీ ఎక్స్ క్రిస్టియన్స్ వారు అనుకున్నది జరగనందుకు వాళ్ళు అంటారు దేవుడే తప్పు, దేవుడు ఏం చేయడు, ఇదంతా ఇట్ ఈస్ ఓన్లీ ఫేక్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ లై అని అంటారు. ఎందుకు? వాళ్ళు హలిసిపోయి, వారు విసిగిపోయి, దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ దట్ గాడ్ హ్యాస్ అలౌడ్ ఫర్ దెమ్. వాళ్ళు ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యి మరలా సేఫ్టీ, మరలా యథావిధి జీవితం, లేకపోతే మొత్తానికే నాకు దేవుడే వద్దు అని చెప్పి విచ్చలవిడి జీవితము, లేకపోతే మామూలు జీవితం. హ్యావ్ యూ లాస్ట్ యర్ ప్యాషన్? మొదట్లో ఉన్న జీల్ లేదా? ఎందుకంటే ఆత్మీయంగా హలిసిపోయారా? ఎందుకు నేను ఇక్కడ ఉన్న వాలంటీర్స్ మీరు అనుకుంటారు, ఎందుకు నేను తుడిచేది, ఎందుకు నేను ఇదంతా చేసేది, నేను దేవుడి కోసం ఇదంతా చేస్తున్నాను. లెట్స్ బీ ఆనెస్ట్. మీరు నిజంగా ప్రేమిస్తున్నారు, కానీ దేవుడు రివార్డ్ ఇవ్వాలని ఎక్కడైనా మనసులో ఉండదా? నిజం చెప్పండి. రివార్డ్ ఉండాలి. ఎందుకంటే గాడ్ సెడ్, నువ్వు నీ రక్షణ జీవితాన్ని కాపాడుకో, లాస్ట్లో ఏముంటుంది? జీవ కిరీటము, ఐఎమ్ ద రివార్డర్ అని అంటాడు కదా. మనం కూడా పనులు చేసేటప్పుడు, దేవునికి మన సర్వీస్ చేసేటప్పుడు వి ఎక్స్పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ రివార్డ్. ఒక బహుమానం కోసం ఎదురు చూస్తాం. ఆ రివార్డ్ రానప్పుడు ఎక్కడో అక్కడ ప్యాషన్ తగ్గిపోతుంది, డిటీరియోరేట్ అయిపోతుంది, క్షీణించిపోతూ ఉంటుంది. జీల్ చేస్తున్నారేమో కానీ ఆ హ్యాపీనెస్ ఉండదు, ఆ జాయ్ ఉండదు. అవుతుందో లేదో, ఇంకెంతకాలం ఇట్లా ఉంటుందో లేదో అన్నట్టు ఉంటుంది. అవునా కదా? దట్ ఈస్ ద వే దట్ ద ఎనిమీ అటాక్స్ అస్. ఎందుకు పని చేస్తున్నావు? వై యూ సర్వింగ్? ఇస్ దర్ ఎనీ బెనిఫిట్? అని ఇట్లాంటి డౌట్స్, ఇట్లాంటి మీరు ఎప్పుడు రావచ్చేమో, కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా వస్తుంది. ఎప్పుడు ఆ తలంపులు ఉండవేమో, కానీ ఎప్పుడైనా ఒక్కసారి వస్తుంది. కానీ అపవాది కట్టే దుర్గంలో ఏం చేయాలంట? పారద్రోలాలు కూల్చేయాలి. హీ విల్ బిల్డ్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇన్ అవర్ మైండ్స్. అంటే ఇట్లాంటి తలంపులు పెట్టి మనల్ని దేవుడి దగ్గర నుండే దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడండి. వినండి, చాలా జాగ్రత్త వినండి. A life that does not have a constant battle, constant fighting, constant believing. మీరు అనుకుంటున్నారు, నాకొద్దు ఈ కాన్స్టెంట్గా ఈ ఫైటింగ్ ఏంటి, ఈ బాధ ఏంటి, ఈ భారం ఏంటి అని అంటున్నారేమో. కంటిన్యూస్గా ఏంటి, ఒకటి తర్వాత ఒకటి ఏంటి,
ఒకటి తర్వాత ఒకటి ఏంటో ఒక సేవకులు అన్నారు, సఫరింగ్ ఫర్ క్రిస్టియన్స్ విల్ నెవర్ కమ్ అలోన్ అంట, ఇట్ విల్ ఆల్వేస్ కమ్ ఇన్ పేర్స్ అంట. అంటే రెండుగా వస్తాయంట. ఇది అయిపోయింది అనుకునే లోపల రెడీ ఇంకోటి ఉంటుందంట. సో ఇఫ్ యూర్ థింకింగ్ దట్ ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టెంట్ ఫైటింగ్, ఐ డోంట్ వాంట్ దిస్ కాన్స్టెంట్ బిలీవింగ్, I don't want this constant trusting, I don't want this constant, I just need peace అని ఎవరైనా అన్నారా? అని ఉంటాం కదా ఎన్నోసార్లు. ఐ జస్ట్ వాంట్ పీస్ ఇన్ మై లైఫ్. ఈరోజు నేటి కాలంలో చూస్తాం కదా ఈ జనరేషన్, ఐ జస్ట్ వాంట్ టు బీ హ్యాపీ, ఐ డోంట్ కేర్ అబౌట్ యూ, మేక్ మీ హ్యాపీ, ఐ వాంట్ టు బీ పీస్ఫుల్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్, ఐ మేక్ మై సెల్ఫ్ హ్యాపీ. వారు పువ్వులు తేలేదనుకోండి అంట, మామూలుగా పురుషులు తెస్తారు కదండి పూలు, వాళ్ళు తెగిపోతే వాళ్ళే తెచ్చుకుంటారంట, స్త్రీలే తెచ్చుకొని ఐ యామ్ మై బిగ్గెస్ట్ వ్యాలంటైన్ అంటారంట, ఐ లవ్ మై సెల్ఫ్ అంటారంట. ఇట్స్ నాట్ రాంగ్ టు లవ్ యువర్ సెల్ఫ్, బట్ దట్ ఈస్ ఒబ్సెషన్, దట్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్నెస్. గత వారం విన్నారుగా. ఈరోజు ఇఫ్ యూర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఆఫ్టర్ పీస్, సేఫ్టీ, నాకు ఇవేమొద్దు ఇది అని అంటున్నారేమో, కానీ లోకం అంటది భలే చాయిస్ చేస్తావు, అవును నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నువ్వు సంతోషంగా ఉంటే చాలు, ఇంకా అంతకంటే ఏముంది అని అంటారు. దట్ ఈస్ వరల్డ్లీ విజ్డమ్, దట్ ఈస్ డీమానిక్ విజ్డమ్. డు యు అండర్స్టాండ్? ఆ దురాత్మల వల్ల కలిగిన జ్ఞానం, అది దేవుడు ఆ జ్ఞానములో నిశ్చయంగా లేడు, అది దేవుని చిత్తము కాదు.